ఆయన మీద సూప్ సరిగలేక ఎవరో వరకు చెప్తాంది ఏదో కుక్క నాకిపోయిందేమో అనుకుంటాను మూతి. నువ్వేనా కుక్కవి? ఇట్లా అదురు అవుతుంది మళ్ళీ చెప్ప బిరికిరా అడుగు ఏందని చెప్పానా? నువ్వే త్రిష ముద్దు పెట్టినావు. త్రిష ఎట్టుంది? Audio Jungle. పక్కన కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివే మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. రే జిమ్మే, వాట్ శివాన్ మిల్స్ శివా శివగారు మిల్స్ అడిగింది మీ చాక్లెట్ అట్లా తిన్నీలే మంచిగా. శివా వాష్రూమ్లో ఉన్నాడు. నిమ్మి పిలుస్తున్నాడు. ఏమన్నా రా డోరేసి డోరీ ఆడి బ్రూనో కూడా కొద్దిగా ఏమన్నాడు ఫీల్ అవుతాడు. చాక్లెట్ బ్రూనో ఉండనా సరే కానీ సరే అంటున్నావు ఏంది ఇప్పుడు? నువ్వు ఏదన్నా నాకు నిజం చెప్పు. నిజం ఏడ్రా నిజం చెప్పు, నాకు అబద్ధం చెప్పొద్దు. ఏమైందా? నిజం చెప్తే నీకేమైనా ఉపయోగం ఉందో లేదో అప్పుడు చూద్దాం. నాది పక్కన పెట్టుకున్నా. నేనేం పొడసనులే. త్రిషాని ముద్దు పెట్టింది ఎవరు నిన్న రాత్రి 9:30 బయట పనుకుంటే? త్రిషాని ముద్దు పెట్టినారా? త్రిషాని ముద్దు పెట్టింది ఎవరు నిన్న రాత్రి 9:30 బయట పనుకుంటే? త్రిషాని ముద్దు పెట్టినారా? త్రిష అంటే సినిమా యాక్టర్ త్రిష అనుకునేవు. సినిమా యాక్టర్ త్రిష కాదు ఈడ. నీకు తెలుసో తెలుదో చెప్పు. త్రిష ముద్దు పెట్టింది ఎవరు? నా ఏమైందినా? వాళ్ళు కూడా గట్టిగా అడుగుతుంటే అది మా ఇష్టము, మా పర్సనల్ అంటుంది. అబ్బావా ఇచ్చే ఏమన్నా నిజం చెప్పేసి అయిపోతుంది. ఆ బావ చెప్పడం లే, మా పర్సనల్, మా ఇష్టం. నిన్న వచ్చినోడు ఈరోజు కూడా రావచ్చు, ఈరోజు కూడా ముద్దు పెట్టచ్చు అని ఏదేదో మాట్లాడుతుంది. అందుకు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ ఒప్పుకుంటారో మళ్ళీ ఏమో మళ్ళీ నాకు తెలియదు. కలిసిపోవచ్చు ఏమో, కలిసిపోవచ్చు అవకాశం ఉండే. వాళ్ళ ఇంటి ఫ్యామిలీ ఒప్పుకుంటారో మళ్ళీ ఏమో మళ్ళీ నాకు తెలియదు. కలిసిపోవచ్చు ఏమో, కలిసిపోవచ్చు అవకాశం ఉండే. అవకాశాలు అయితే దండిగా ఉన్నాయి. మళ్ళీ సీరియస్ కాలే కదా కొట్లే త్రిషాని. అవునా? ఎవరురా? నీకేమని తెలిసింటే చెప్పు. ఎవరు నువ్వు ఏమనుకోద్దు. ఏమేమనుకోద్దు. ఏమి నిన్న చేసేయండి మాట్లాడుకోనా? ఏది మాట్లాడు? ఆడా ఏది మాట్లాడు? ఏది వాళ్ళతో ఏమేమి మాట్లాడేది ఏముంది? నాకు అర్థం కాలే. నువ్వు ఇంకా వచ్చేసేయండి. ఇంకా ఏది వచ్చేసేయండి? ఏది మాట్లాడు? ఏది వాళ్ళతో ఏమేమి మాట్లాడేది ఏముంది? నాకు అర్థం కాలే. నువ్వు ఇంకా వచ్చేసేయండి. ఇంకా ఏది వచ్చేసేయండి? నిజాయితీగా నిజం ఈసారన్న నిజం చెప్పు. నీ లైఫ్ ఏందనేది కొద్దిగా అదే ఇట తెలిసిపోతుంది. అదే నిజంగా ఏంటది? నేనే. నువ్వు ఆ త్రిషాన్ని ముద్దు పెట్టుకునేది ఎన్ని గంటలకి? నేను చెప్పకపోయినా చెప్పకూడదా? నేను వెళ్ళా అంటే తెలుసు నేనే. మళ్ళా అవి నేను ఆల్రెడీ చెప్పినా 9:30 కానీ. అవును. ఎన్ని గంటలకు నువ్వు ముద్దు పెట్టుకునేది? 9:30కి. నీకే తెలుసురా టైము? నాకు తెలుసు కదా. నీకే తెలుసు 9:30 అని? నాకు నేనే పెట్టిండేది. నీకే తెలుసు 9:30 అని? నాకు నేనే పెట్టిండేది. నిజంగా నువ్వేనా? నిజంగా నేనే. వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకోగలవా? సమాధానం చెప్పుకోగలవా? చెప్తాను నేనే. కాల్చిండు కొద్దిగా. ఏంటంటే త్రిష వాళ్ళ అమ్మ నాయన చనిపోయినారు ఎప్పుడు. అయ్యో నేను చూసుకుంటారేనా? చనిపోయే నాకు తెలిసి 40 ఏళ్ళు ఉంటుంది. 40 ఏళ్ళ 50 ఏళ్ళు ఏమవుతుంది వాళ్ళ అమ్మ నాయన చనిపోయే.
నీకు ఎంత నీకు అసలు నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఎట్లా నువ్వు అసలు ముందు పెట్టుకోవడానికి కారణం ఏంది అడిగిపోయి ఎవరు త్రిషాని? ఆయనకి 50 ఏళ్ళ వాళ్ళ అమ్మ నాన్నకే వాయమ్మకు కాదు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంట. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకే వాయమ్మకు కాదు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఇప్పుడు 50 ఏళ్ళు అయిందంట. నాకు అర్థం కాలేదు సార్. నేను కాదు పెట్టిండే కదా. నీకేమర్థమైందని అప్పుడే నేను కాదంటాను. 50 ఏళ్ళు అంటావు నువ్వు. ఎవరికి ఆయమ్మకు కాదు అదేలే నువ్వు కాదా పెట్టింది? మళ్ళా ఎంత ప్రేమించాం తెలుసా? 3 ఏళ్ళ నుంచి. ఏం చూసి ప్రేమించినావు? ఏం చూసి ప్రేమించినావు? ఎందుకు ప్రేమించినావు? అమ్మ ఉండే అందము అసలు అమ్మ ఫేస్ కట్టు అసలు ఉండే సంబంధం తెలుసునా? ఎట్లుంది తెలుసు? ఫేస్ కట్టే ఉంది, అడంతా ముడతలే ఉంది. ఆయనకు సూపు సరిగ్గా లేదు. ఆయన మీద సూపు సరిగ్గా లేక ఎవరో వరకు చెప్తాంది. కుక్క నాకిపోయిందేమో అనుకుంటాను మూతి. ఆయన మీద సూపు సరిగ్గా లేక ఎవరో వరకు చెప్తాంది. కుక్క నాకిపోయిందేమో అనుకుంటాను మూతి. నువ్వేనా కుక్కవి? ఏందని మాట్లాడుతున్నది? ఎవరు త్రిష అంటే ముసిలైమ ఆడుంటుంది రోడ్లో మంచం వేసి పండుకుంటుంది. ముసిలైమా? ఎవరమ్మా నీకేమన్నా? ఏమోలయ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? అదేమని చెప్తానా ఏమన్నా నిజం చెప్తానావా కల్పించుకొని? ఏంది ఇప్పుడు ఎవరో కుక్క నాగింది అనుకున్నారు. నాకు తెలిసి ఆ కుక్క నువ్వే వింటావని చెప్పి నేను రికార్డ్ చేసుకుంటాను. ఇప్పుడు ఎవరో కుక్క నాగింది అనుకున్నారు. నాకు తెలిసి ఆ కుక్క నువ్వే వింటావని చెప్పి నేను రికార్డ్ చేసుకుంటాను. నువ్వు అసలు త్రిష అసలు ముసిలే నువ్వు పోయి ముద్దు పెట్టేది? అది నేను కాదు. చెప్పినావు కదా నువ్వు స్టార్టింగ్ లోనే ప్రేమ ఉంది 3 ఏళ్ళు అయిందని. ఆయన 3 ఏళ్ళు మంచం మీద పండుకొని ఉందా? ఆయన మీద ప్రేమ ఎందుకు వచ్చింది నాకు అర్థడంలే. ఆయన అంత స్కెచ్ గీసి మరి పోయి ముద్దు పెట్టడం మీద నాకు అర్థడంలే. నువ్వు నేను కాదేనా? చెప్పు, సమాధానం చెప్పు వాళ్ళకి. ఏ సమాధానం చెప్పాను? అసలు ఏ గుడ్ల కూడా ఇక్కడికి వచ్చి పిలిపించి నువ్వు రికార్డింగ్ ఎవడెత్తమన్నా నీకే అసలుకే ఎన్ని కాలం ఉంచాలని నువ్వే త్రిష ముద్దు పెట్టినావు. ఎవడు పెట్టినాడు ముద్దులు చూసినావా? పెట్టావా? నువ్వే త్రిష ముద్దు పెట్టినావు. ఎవడు పెట్టినాడు ముద్దులు చూసినావా? పెట్టావా? నువ్వే చెప్పినావు కదా. పెట్టినావా? నువ్వు చెప్పలేదు. ఇప్పుడు నేను 9:30 పోయి ముద్దు పెట్టి వచ్చినా నువ్వు చెప్పలేదా? నేను కన్ని పిల్లకి అనుకుంటా మన ముస్లాంకి ఏమన్నా ఎట్లా పెడుతున్నాం తాను మనం నేను నువ్వు ఎట్ట చెప్పినా నమ్ముతా. ఎందుకంటే నాకు నీ మీద ఉండే ఇంప్రెషన్ అట్లాంటిది కాబట్టి. నువ్వు త్రిష అంటే ఏదో మంచి హీరోయిన్ లేదా ఎవరో చిన్న ఏజ్ అన్నట్టు ఏమైనా ఫీల్ అయినట్లున్నావు. దానికోసం కమిట్ అయిపోయి నువ్వు ఆయమ్మ 76 అమ్మకి ఇష్టపడేటట్లు చేసుకున్నావు. ఇప్పుడు నేను ఆడలేదు అసలు రికార్డింగ్ కొట్టాను. నువ్వు కొట్టానా? ఏం పెట్టాడేమన్నా పెట్టానేమన్నా? నేనేదో పావన్గా నువ్వు అన్నా కొట్టానా? ఏం పెట్టాడేమన్నా? పెట్టానేమన్నా? నేనేదో పావన్గా నువ్వు అన్నా. ఆ 3 ఏళ్ళ ప్రేమ ఎందుకు? 3 ఏళ్ళు అది డూబు, చాలా పెద్ద డూబు. అది నువ్వు చెప్పిందే కదా. మళ్ళీ డూబ్ అని నువ్వు ఎట్లా చెప్తావు? నువ్వు చెప్పిందే కదా. ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది, కారణాలు చెప్పు. వాళ్ళు పెద్దోళ్ళతో మాట్లాడదాం. పెద్దోళ్ళు అందరు పోయినారులే. ఎంఏ పెద్ద మళ్ళీ పెద్దోళ్ళతో ఒప్పించి మీకు ప్రాబ్లం కూడా లేదు. అసలు నేను పోవడం నువ్వు ఆ అమ్మకి సేవలు చేసుకుంటే పుణ్యం తెచ్చుకోవాలని ఉన్నావేమో. ఏ కలిసిందిలే, పెట్టిందిలే, చూసిందిలే, మాట్లాడిందిలే. బయట మంచం మీద పడుకుంటే చైర్ వేసుకొని పోయి మాట్లాడిపోయి ఎవరు వద్దన్నారు? ఏ సంగనాకి పిల్లనుకున్నావా? నాకేమన్నా పెంచుకోవాలనుకుంటాను, నీకు సేవలు చేసుకుంటుంటాను. మంచి ఇంత మంచి బుద్ధి ఉందని నాకు తెలియదు నిజంగా. అంత పెద్ద ఆవిడకి నువ్వు తోడుగా నిలబడాలని ఈ వయసు. ఏ సైతాన్ ఇట్లా ధీరంగా ఆలోచిస్తున్నారు? ఏ సైతాన్ ఇట్లా ధీరంగా ఆలోచిస్తున్నారు? ఎట్లా ఏమన్నారు? అసలు నమ్మే మాట్లాడతారు అందరూ. ఆ పెద్ద ఆవిడకి నువ్వు తోడుగా నిలబడల్లా. అసలు అంత బాగా చూసుకోవాలని నీకు చిన్న వయసులో నీ ఆలోచన వచ్చిందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. చెప్పుకుని నాకే బతుకు నా మీద నాకే అసహ్యం అనిపిస్తుంది. ఏం అసహ్యం అనిపిస్తుంది నీకు? అసలు నేను పోయిపోయేదే అనుకున్నాను. ఏదో చెప్పి నువ్వు చెప్పదావరా ముస్లాం అని త్రిషాడు చెప్పిన ముస్లాం అని చెప్పింటే సరేలే. ఇప్పుడు ఏముంది, వాళ్ళకు ఒప్పించేకి మీ పెద్దోళ్ళు ఎవరు లేరు. ఇంకా మీరే మీకు పెద్దోళ్ళు. నీకు ఆయనే పెద్ద అమ్మ, ఆయనకు పెద్ద దిక్కు నువ్వే. నువ్వే రోజంతా ఆయమ్మ తినిపించుకుంటా ఆయన బాత్రూమ్లు ఎత్తుకుంటానో ఏదో ఒకటి మంచిగా జరిగేదే కదా. అది కూడా ఆయమ్మ తినిపించుకుంటా ఆయన బాత్రూమ్లు ఎత్తుకుంటానో ఏదో ఒకటి మంచిగా జరిగేదే కదా. అది కూడా అవసరమేనా? అసలు
నాకు ఆమెకి ఏ సంబంధమే లేదు. ఆ అమ్మకి 8 వారాల నగలు ఉన్నాయి. అవునా? ఆ. నువ్వు మళ్ళా ఏమి అవునా అంటే మళ్ళీ ఏమప్పుడు ఇచ్చి అంటావు? బంగారం అంటే నన్ను స్థలం ఉంది, సరే ఉందిలే. 50 ఎకరాల స్థలం ఉంది. ఆ, సెంటిమెంట్తో కొట్టావురా 50 ఎకరాల స్థలాలు, 8 వారాల నగలు. వాని అమ్మ ఏమప్పంగా అమ్మ అతుగుట్టు పుక్కని పోతుంది. ఇంకా పోయినాక ఇంకా అది ఎవరికి వస్తాయి చెప్పు? ఆస్తులు కానీ అవి కానీ వాళ్ళ మనవాళ్ళకో వాళ్ళకో వస్తాయి. ఊరా ఏంది ఇంకా ఎప్పుడో రాసి ఇచ్చినారు కదా వాళ్ళకి, వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవాళ్ళకి. కొట్ల మాట మనం వాళ్ళకి వచ్చాకట్టు ఏమన్నా నాకు వచ్చాకంటే ఏమన్నా ఆప్షన్ ఉంటాడా? నీకెందుకు వస్తాయి ఆప్షన్లు? అది ఎవడు చేసుకుంటాడు? వేసుకోపోయి సాపు చేసుకోలేక సేవ చేసేది నువ్వు. బొంగులో సేవ ఏంటి చేయాలి? సేవలో ఏమా మా తాత ఏమన్నా మా ఊరికి ఏమన్నా? నువ్వు మొబ్బులో ముద్దు పెట్టినావని వాళ్ళకి ఇప్పుడు నిన్ను ఆడ పగడబందిగా ఇరికిచ్చేసి ఆమె చనిపోయేంత వరకు నీతో సేవలు చేయించాలా, బాత్రూమ్లు ఎత్తించాలా, అన్నీ నువ్వే జీతం చేయించాలని ఫిక్స్ అయిపోయినారు. ఫుల్ ప్లాన్గా ఉన్నారు. నువ్వు మొబ్బులో ముద్దు పెట్టినావని వాళ్ళకి ఇప్పుడు నిన్ను ఆడ పగడబందిగా ఇరికిచ్చేసి ఆమె చనిపోయేంత వరకు నీతో సేవలు చేయించాలా, బాత్రూమ్లు ఎత్తించాలా, అన్నీ నువ్వే జీతం చేయించాలని ఫిక్స్ అయిపోయినారు. ఫుల్ ప్లాన్గా ఉన్నారు. వాళ్ళకి ఏమంటారు? నేనంత ఆశామాషి గిడిసే నా కొడుకుగా ఇక్కడ చూడు. అట్లా మీరు చేయించుకోవాలన్నా కూడా మీ దగ్గర ప్రూఫ్ ఉండాలా. ప్రూఫ్ మీకు దొరికినప్పటికి కదా అన్న మళ్ళీ ఎట్లా చేయాలన్నా అని ఎట్లా చేయలేని ప్రూఫ్ నేను తెస్తా, నాకు అంత నేను లెక్క అని చెప్పిన. ఇప్పుడు అదే ప్రూఫ్ నేను తెస్తా, నాకు అంత నేను లెక్క అని చెప్పిన. ఇప్పుడు అదే ప్రూఫ్. సైతం ఏమైనా ఉందా? నీకేమన్నా జాలి దయ ఏమైనా ఉందా? ఏమన్నా పోయి వాళ్ళతో ఇరికిస్తాను. నువ్వు ఖచ్చితంగా డిలీట్ చేయదాన్ని. వాళ్ళు డబ్బులు ఇస్తారు నాకు. నీకు డబ్బులు ఇచ్చారు, డబ్బులు కక్కుర్తి పడతావా? ఒక అమ్మాయి డబ్బులు కకృతి పడలే, డబ్బులకి నేను అమ్మేస్తానా? ఓ అమ్మో నీకు అది అర్థం కాలేదు. నీ జీవితాన్ని పణంగా పెట్టేస్తానన్నాడా? ఆయన ఎన్నేళ్ళు బతుకు దేవుని దేవాలు ఆయన 20-30 ఏళ్ళు ఆయుష్ పోసుకొని గట్టి బతకాలని కోరుకుంటానా? అంటే అవి పీరు అన్ని ఉచ్చులు ఎత్తేసుకుని బతకాలి నేను. అంటే అవి పీరు అన్ని ఉచ్చులు ఎత్తేసుకుని బతకాలి నేను. ఎవరు? సైతం మనవల్ల నువ్వు ముదరస్తు మళ్ళా ఒకసారి ధూమ్ కొట్టుకొని పోతాను. మళ్ళా ఇప్పుడు ఏం నీకేం మంచిగానే కదా జరిగేది? ఏమన్నా మంచిగా ముసలితే ఏమలా ఈసారి పిల్లలు కూడా ఏరు మళ్ళా మళ్ళీ 50 ఎకరాలకి 8 వారాలతో నగలకి ఆశపడుతుంది అప్పుడే. అంటే వస్తాయని మళ్ళీ పోతాయి మనకి వస్తుంది మళ్ళా అట్లా వచ్చి మార్గాలండి చెప్పి ఏమో వాళ్ళు ఇరికించుకోవచ్చు. వాళ్ళ మహా అంటే వాళ్ళ కోపం సంవత్సరం వాళ్ళకి కోపం ఎంతవరకు ఉండొచ్చు? మా అయితే సంవత్సరం లేదా 10 ఏళ్ళు. 10 ఏళ్ళ తర్వాత అయినా పోదా? పోనీ ఆయనే పోదా? ఆయమ పోయినా బొంగులో పోతాం పెళ్లి ఇట్లా పెళ్లి కాకపోతే ఆయమ పోతే ఆ మంచం నీకే, ఆయమ కప్పుకుంటానే బెడ్షీట్ ఆ దిండు 2-3 నీకే వస్తాయి. ఆయమ పోతే ఆ మంచం నీకే, ఆయమ కప్పుకుంటానే బెడ్షీట్ ఆ దిండు 2-3 నీకే వస్తాయి. ఇంకోటి ఆయమ్మ ఇట్లా పెట్టుకుని చుమ్ము ఉమ్మేకి, ఆ చుమ్ము కూడా నీకే. ఆ ఒక్కాక వేసుకున్న దంచిది అది నీకే. అమ్మ జీతం ఇదెందుకునైనా నాకు రావడే? ఏందంతా ఇంత చిల్లర ఇట్లా చేస్తే ఎవడన్నా అమ్మ ముద్దు పెట్టినా? శివత్రిష ఎట్లుంది? శివత్రిష ఎట్లుంది? మా పేరు మాస్టర్ అసలు పోయిందిలే, చూసిందిలే, మాట్లాడిందిలే. అసలు దొరికినావు కదా. ఎవరు ఏ చేసినావు చేయలేదు పక్కన పెట్టి ఇది ఆధారం పెట్టుకునే వాళ్ళు బాగా పెట్టుకుంటారు. నాకు సంబంధం రా ఏదైనా దొంగ అసలు నేను వేరే పాపను అనుకొని చెప్పినానని చెప్తా, వేరే అనుకొని చెప్తా. నేను చెప్తా కదా, వాడు చేసింది నాతో ఓపెన్ అయినాడు, నాకు చెప్పేసినాడు. ఇంకోటి బానిస అంటే ముస్లిం అయ్యేంత వరకు కాదు, నెక్స్ట్ ఇంకో 3 ఉన్నారు ముసలోళ్ళు. ఇంకోటి బానిస అంటే ముస్లిం అయ్యేంత వరకు కాదు, నెక్స్ట్ ఇంకో 3 ఉన్నారు ముసలోళ్ళు. వాళ్ళ దాంట్లో వాళ్ళకు కూడా నువ్వే ఎట్లా చెప్తాను చెప్తానా? నేను కూడా చెప్తా. బలవంతంగా చేసినాడు నన్ను, బలవంతంగా మంచు మీద పండేసి నన్ను అవన్నీ చేసి పండబెట్టి చేసినాడని చెప్పేస్తాను నేను. ఏంది బలవంతంగా మంచం కింద పండేసి అని చెప్తాను నేను. ఎవరికి? ఏ దాని గురించి? దీని గురించే. ఎవరు మంచం మీద పండబెట్టి? యాడా మీడే పండబెట్టేసి ఏం చేసినారు? రికార్డింగ్ చేయించినారా? మళ్ళా రికార్డింగ్ చాలా బలవంతంగా కత్తులతో పెట్టి పొడిసేక చేసి సైజ్ చేసి గుడ్లు బై చేసి గంభీరంగా చేసి నాకు ఇట్లా కొట్టుకొని బిరిచితలు కొట్టుకొని ఎమ్మకల మీద కొట్టుకొని అన్ని చేసినావు కదా.
బిరిచితలు కొట్టుకొని ఆ ఎముకల మీద కొట్టుకొని ఆ, అన్నీ చేసినావు కదా అని చెప్తావా వాళ్ళ ముందర అట్లా చెప్పించిన అంటావా మమ్మల్ని అంటే అబద్ధం చెప్తావా ఏసీలు పగలు కొట్టి ఆహా, ఇవన్నీ అబద్ధాలే కదా అట్లా చేసిండేది అట్లా చేసినా రియలే కదా యాడ అబద్ధమే కదా. నువ్వు పెట్టినా నాకు తెలుసు అమ్మా రికార్డింగ్ ఎత్తుతాను ఆహా, ఓకే ఇప్పుడు బలంగా ఇదే చెప్పించిన బలంగా వాళ్ళు వస్తే నువ్వు నిజం చెప్తావు వస్తే నేను చెప్తా ఏంటికి ఇప్పుడు నువ్వు నోరు జారినావు ఇప్పుడు బలంగా చెప్తాను వాళ్ళు వస్తే నిజం చెప్తాను ఇప్పుడు నిజం వాళ్ళకి ఏం చెప్తావు చూస్తాను ఫోన్ చేస్తానా బాగాలేదు దొరికినావు రల్లే నా వాళ్ళు మళ్ళా చూడు చాలా కొట్టేస్తానా నువ్వు ఏమేం చెప్పినావు కత్తి పెడితే పండ పెట్టి బీలు వాళ్ళకి ఇప్పుడు వ్యాస్టీస్ జరుగుతాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ సత్యనారాయణ కుటుంబం నుంచి నువ్వు ఏమేం చెప్పినావు కత్తి పెడితే పండ పెట్టి బీలు వాళ్ళకి ఇప్పుడు వ్యాస్టీస్ జరుగుతాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ సత్యనారాయణ కుటుంబం నుంచి వద్దులేనా వాళ్ళు మళ్ళా అవి ఎవరికి మళ్ళీ అన్ని చంపెత్తే నిజంగా చంపిస్తే నేను నిజం నేను పెట్టలే నేను కాదు నేను చేయలేదు నీకేమి అట్లా కనబడుతుంది నీ కంటికి ఒకసారి ఊహించుకో ఏమన్నా అంత దారుణంగా మళ్ళా అంత దీనంగా అంత ఏమన్నా కర్రులు ఏమన్నా కొద్దిగా మారైతే ఆ పిల్లోడు నిన్న పోయినాడు గ్రౌండ్ కి నిన్నటి నుంచి ఆడే వాకింగ్ చేస్తున్నాడు గ్రౌండ్ లో అని చెప్తాను నువ్వు పోయి గ్రౌండ్ లోనే ఊరికే నీళ్లు పోసుకొని టీ షర్ట్ అంతా తడుపుకొని రన్నింగ్ చేస్తాడు షూస్ ఉన్నాయి కదా నీవి అవి వేసుకొని మెత్తికి వెళ్ళిపో ఎవరు అడిగినాడు 3 రోజులు గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తాను పెద్ద ఆఫీసర్ జాబ్ కొట్టాలని చెప్పి చూస్తానని చెప్పి అదే డైలాగే కొట్టు నేను వాళ్ళకి ఏదో కవర్ చేసుకుంటా త్వరగా వెళ్ళిపో పెద్ద ఆఫీసర్ జాబ్ కొట్టాలని చెప్పి చూస్తానని చెప్పి అదే డైలాగే కొట్టు నేను వాళ్ళకి ఏదో కవర్ చేసుకుంటా త్వరగా వెళ్ళిపో చూసేసుకో నీళ్ళు పోసుకో రన్నింగ్ కొడతాడు పోగిరి సినిమాలో టైప్ ఉండాల అది వెళ్ళిపోతా పరిగెత్తేది కష్టపడి ముసలాంతో మాట్లాడతా ఎవరు అంతమంది ఉన్నారు ఎవరు ఆడా సంబంధం మాట్లాడేకి వచ్చినారేమో ఓయమ్మోనా నిజంగా నువ్వు అబద్ధం కాదు ఏ కొట్టమాడా నిజంగానే వచ్చింటారేమో ఫోన్ చేసినా మనం నిజంగా చేయలే వాళ్ళకేమి వద్దని చెప్పింటి నిజంగా ఉన్నారా 6 గంటలకి మంచిగా ఉంటుంది ముహూర్తం అని చెప్పింటి వాళ్ళు పంపించేసి మంచి డ్రెస్ వేసుకొని షూ ఇవేదో బెల్ట్ వేసుకొని మంచి దూకొని నిమ్మ రెడీగా నిజంగా ఉన్నారు అబద్ధం అనుకుంటున్నావు సిల్లిగా ఉంటారు పోయి మాట్లాడుకో కట్నం ఎంత అడగల్లా నీకేం చెప్తాను మాట్లాడుకో అంటున్నావు మళ్ళా మాట్లాడుకుంటే ఇవ్వండి సేవ్ చేయను కానీ బిరికి బిరికి నేమ్ దిట్లో బిరికి సేవ అంటే బట్టిచ్చేదే కదా సేవ్ చేయను కానీ బిరికి బిరికి నేమ్ దిట్లో బిరికి సేవ అంటే బట్టిచ్చేదే కదా ఏ చైతన్య మళ్ళీ ఇంకేం సేవ అంటే సేవ చేస్తావా నన్ను ఇరికిచ్చి బయటపడేనా బయటపడంటే ఎత్తపో ఇసురాలంగా మా ఇంట్లో నుంచి మా కొబ్బలు పుట్ల అదురు అవుతుంది మళ్ళీ చెప్ప బిరికిరా అడవి ఏందని చెప్పానా పుట్ల అదురు అవుతుంది మళ్ళీ చెప్ప బిరికిరా అడవి ఏందని చెప్పానా ఈ ముసలి పంచాయతీ ఏంద్రా నాయన స్వామి నేను పోయి మాట్లాడటం ఏం దాక్కుంటా నువ్వు కొబ్బరి పెట్టేస్తా నువ్వేమి రా నాయన ఎవరో భయపడుతా నువ్వు పోరు మీ నన్ను దండం పెడతాను లేడే చెప్పు రే పిలుస్తాను నిన్ను ఎవరురా రండి లోపల మాట్లాడండి రండి లోపల